అందుకే మనం వీళ్ళందరినీ నమ్ముతే ఇక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదు. మన ప్రేమ ఏంటో నిరూపించుకోవాలి. మన బ్రతికేదో మనం బ్రతకాలి అంటే మనం ఇక్కడ ఉండకూడదు. వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదాం. ఎక్కడికని వెళ్తాం? ఎక్కడికైనా పర్వాలేదు. ఎక్కడున్నా సరే మన పాటికి మనం బ్రతకలేమా? ఇంకా ఆలోచిస్తావేంటి శౌర్య? రా. సిద్ధార్థ్, సిద్ధార్థ్, ఇలా వెళ్ళడం తప్పేమో. చాలా భయమేస్తుంది. మళ్ళీ ఏ గొడవలు జరుగుతాయో ఏంటో. నువ్వేం కంగారు పడకు శౌర్య. ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. పద వెళ్దాం. శౌర్య, ఏం చేస్తున్నావు నువ్వు? సిద్ధార్థ్, ఇది నీకు కరెక్ట్ కాదు. తనకి వేరే సంబంధం మాట్లాడడానికి వెళ్లారు. పైగా మీ అమ్మ కూడా ఈ సంబంధం అంటే మాకిష్టం లేదు అని చెప్పేసింది. మళ్ళీ మీరిద్దరు పారిపోయి మా పరువు తీయాలని చూడకండి. లేదండి, మీ మాటలు వింటే మా పెళ్లి జరగదు. ఆ విషయం నాకు తెలుసు. మమ్మల్ని వెళ్ళండి. మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. దయచేసి పక్కకు తప్పుకోండి ప్లీజ్. నేను వదలను. వదినా, వాళ్ళ ఇంటికెళ్ళి మరి మాటిచ్చొచ్చావు కదా మా పెళ్లి జరగదు అని. ఇంకా నీ మాట నమ్మి ఇక్కడ ఎలా ఉండమంటావు? మమ్మల్ని వెళ్ళనివ్వు. మా బ్రతికేది మమ్మల్ని బ్రతకనివ్వు. శౌర్య, లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. పోయిన పరువు చాలు. మళ్ళీ మీరు ఇలాంటి పని చేశారు అంటే ఇంట్లో వాళ్ళు ఏమైపోతారో అని ఆలోచించవా? మా గురించి ఎవరైనా ఆలోచిస్తే కదండి. మేము మీ గురించి ఆలోచించడానికి. దయచేసి పక్కకు తప్పుకోండి ప్లీజ్. లేదు, నేను మాత్రం మిమ్మల్ని వెళ్ళనివ్వను. శౌర్య, లోపలికి వెళ్దాం పద. రా. సిద్ధార్థ్, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. లేదు, వెళ్ళాల్సిందే. వెళ్ళడానికి వీల్లేదు అంటున్నానా? వదిన, ప్లీజ్ నా మాట వినండి. వెళ్ళకండి, వెళ్ళకండి ప్లీజ్. ఏ శౌర్య, శౌర్య, ఏ శౌర్య, తలుపు తీ. సిద్ధార్థ్, శౌర్య, తలుపు తీయండి. శౌర్య, శౌర్య, డోర్ ఓపెన్ చేయి. శౌర్య, శౌర్య, నా మాట విను. శౌర్య, వెళ్ళొద్దు. శౌర్య, ఆగు. శౌర్య, మీరు ఇంటి గడప దాటిన మరుక్షణం ఈ ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. నా జీవితం నాశనం అయిపోతుంది. ఇప్పటికే నీకు సపోర్ట్ చేశానని ఇంట్లో వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారో నీకు తెలుసు. శౌర్య, శౌర్య, డోర్ తీ. శౌర్య, శౌర్య, నీకు సహాయం చేయాలనుకున్నందుకు నాకు జీవితమే లేకుండా చేయకు శౌర్య. శౌర్య, ప్లీజ్. సిద్ధార్థ్, శౌర్య, తలుపు తీ. సిద్ధార్థ్.